నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే పార్టీలో ఉన్న సీనియర్ నేతలు అయితే వార్నింగ్ ఇస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఏంటంటే మేము ఇంకా పార్టీలో ఉండలేము, మేము వెళ్ళిపోతాం అంటూ తనని బెదిరిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కొంతమంది సీనియర్ నేతలు, వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే బెదిరిస్తున్నట్టు, మేము ఇంకా ఈ పార్టీలో ఉండము, మేము వెళ్ళిపోతాం అంటూ వాళ్ళు చెప్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి వెళ్ళిపోయే అవకాశం ఉందంటారా? ఎందుకంటే మనం గతంలో చూసాం, అంటే ఎన్నికల ముందు ఎంత మంది పక్క పార్టీల వైపు వెళ్ళారు ఏంటనేది మనం చూసాం. ఇప్పుడు పోలింగ్ అయిపోయినాక కూడా ఇంతమంది నేతలు మళ్ళీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ గా చెప్తున్నారు? ఇందులో ముఖ్యంగా సివిల్ సర్వెంట్స్ అధికారులు ఎక్కువగా చెప్తున్నారు. ఈ మిగతా వాళ్ళు కూడా చాలా మందికి షఫిల్ చేసేసారు కదమ్మా. పార్టీ నేతలు కూడా షఫిల్ చేసిన అందరూ కూడా ఈ ఎందుకులే అలాగా గవర్నమెంట్ ఎలక్షన్స్ అయ్యే వరకు కామ్గా ఉందాం, అప్పుడు సైలెంట్గా అటు వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో ఎవరు ఏం మాట్లాడలేదు. ఇకపోతే అధికారుల విషయానికి వస్తే వాళ్ళు ఎక్కువగా ఈ అంశంలో ఇబ్బంది పడింది రాష్ట్రంలో. ఒకటి ఆర్థిక ఫైనాన్స్, రెండోది మద్యం అంటే లెక్కర్ సంబంధించి, మూడవది అదే ఎక్సైజ్ శాఖ లెక్కర్ సంబంధించింది, మూడవది గనుల శాఖ. ఈ మూడు శాఖలకు సంబంధించిన అధికారులు, సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా, ఒకరైతే ఆర్థిక పరమైన ఎంత ఇబ్బందుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వానికో లేదంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మాకు ఇవి జరిగాయి, దీనికి వాడాము, మాకు ఇప్పించండి, డబ్బులు ఇప్పించండి, మాకు పథకాలు ఉన్నాయి, తొక్క ఉంది, తోటకూర ఉంది, ఏదో చెప్పి తీసుకొచ్చి చేయడం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్క రాష్ట్రానికి మాకు ట్రాన్స్ఫర్ చేసేయండి, లేదా ఇంతకుముందు కూడా సందర్భంలో ఏదో చెప్పాను, పిఎంఓ ఆఫీస్కి లేఖ రాసి మాకు డెప్యుటేషన్ మీద మార్చేయండి, లేదైతే లాంగ్ లీవ్లో లాంగ్ పీరియడ్లో ఎక్కడికో యుఎస్ఓ యూకేనో వెళ్ళిపోదామని ఇలా రకరకాలుగా చేస్తున్నారు. అంటే ఇంతవరకు గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రెజర్ చేసినా తట్టుకోగలిగారు, కానీ ఇంకా మేము ప్రెజర్ చేస్తే బాబు ఇంకా వద్దు, మేము కూడా. ఇప్పుడు గతంలో శ్రీలక్ష్మి గారు చాలా సఫర్ అయ్యారు, ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు. ఆవిడ ఎంత స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి కొన్నాళ్ళకి ఆవిడ మానసికంగా కూడా ఆరోగ్యం కొంత క్షీణించిన తర్వాత చాలామంది విమర్శకులు చెప్పిన మాట ఏంటంటే, ఇట్లాంటి అంశాలలో ఆవిడ తలదూర్చడం వల్ల లేదా కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టడం వల్లే అవన్నీ ఇప్పుడు ఈవిడ మెడకు బిగుసుకున్నాయి, అందువల్ల ఆవిడ అంతా ఇదిగా అయిపోయారు అన్నట్టుగా అన్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ తేరుకున్నట్టున్నారు మెల్లగా, అది వేరే విషయం. సో ఇట్లాగా ప్రతి ఒక్క అధికారి ఇలాగే అవ్వచ్చు, లేదా ప్రతి ఒక్క అధికారి ఒక జేడి లక్ష్మీనారాయణ గారి లాగా కాన్ఫిడెన్స్గా ఉండాలి, లేదా ఎవరికి లోగకుండా కాన్ఫిడెంట్గా ఉంటుంది. రేపు ఇప్పుడు ఆయన ఒక పార్టీకి నాయకుడిగా మారాడు, ఒక పార్టీ పెట్టి కూడా ఎంతో కొంత ప్రజాదరణ ఉన్న మనిషి జేడి లక్ష్మీనారాయణ గారు. ఆయన స్పీచెస్కి చాలామంది అభిమానులు ఉన్నారు. సో అలాగ తయారవ్వాలి ఒక సివిల్ సర్వెంట్ అనేవాడు, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు, సరే ఎక్కడికి ఎందుకు సార్ ఇంతవరకు ప్రెజర్ పెట్టారు, చేసాం చాలు, ఇకపై వెళ్ళిపోదామని కొంతమంది డిప్యుటేషన్ మీద, కొంతమంది పక్క రాష్ట్రాలు ట్రాన్స్ఫర్ పెట్టించుకొని వెళ్ళిపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇది అధికారులను కాదు, మీరు అన్నట్టుగా పార్టీ నాయకుల వ్యవహారంలో కూడా ఉంది. కొంతమంది మన పార్టీ నాయకులు కొంతమంది ఏం చేశారు, ఎలక్షన్స్ ముందు ఎవరైతే కాన్ఫిడెన్స్గా వెళ్ళారో వచ్చేసారు. ఇంకొంతమంది అరే ఇంకొద్దు రోజు ఈ లాస్ట్ మూమెంట్లో వెళ్తే అక్కడ ఆ పార్టీలోనూ గౌరవం ఉండదు, ఇక్కడ కూడా మనల్ని హీనంగా చూస్తారు, కాబట్టి నేను రాను, ముందు మీరు వెళ్ళిపోండి అంటే కింద కార్యకర్తలకి, మీరు ముందు వెళ్ళిపోండి, మీరు అక్కడ వాళ్ళతో పాటు జెండా పట్టుకుని తిరగండి, అంతా చేయండి, ఇవన్నీ అయిన తర్వాత నేనే పంపించాను చెప్పండి, అప్పుడు నేను అక్కడికి వస్తాను ఎలక్షన్స్ కౌంటింగ్ అయ్యాక అని కూడా చాలామంది నాయకులు చెప్తారు. ఈ మొత్తం వ్యవహారం వెరసి ఏమవుతుంది, వైసీపీ వాళ్ళకు ఒక గుబులు రేపుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సజ్జల గారు లాంటి వ్యక్తులకు ఒక టాస్క్ కూడా ఇచ్చారంట. ఏమని, మ్యాక్సిమం చంద్రబాబు విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఎవరెవరు కలుస్తున్నారు, ఎవరెవరు కలిసి ఏ రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నారు, ఎవరెవరితో ఎంతసేపు ముచ్చట్లు పెట్టారు, ఇదంతా నిజమేనా? ఒకవేళ చంద్రబాబు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకేమైనా చక్రం తిప్పలేదు కదా మనకి అంటే, ఎవరికైతే ఆ భయం ఉంటుందో వాళ్ళు ఇలాగే చూస్తారు. వాళ్ళు ఎంతసేపు ఒక అబ్జర్వేషన్ పెడతారు, అక్కడ పెట్టి చంద్రబాబు ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, మన నాయకులు ఎవరైనా వస్తున్నారా, మనలో నాయకులు ఎవరైనా వచ్చి కలవడానికి చూస్తున్నారా, లేదంటే అధికారులు ఎవరైనా వెళ్ళి పుష్పగుచ్చి ఇచ్చి సార్ కంగ్రాట్స్ సార్ అంటే అడ్వాన్స్గా ఇది ఉంచండి సార్ అని చెప్పి ముందే బిస్కెట్లు వేసేలా మాట్లాడుతున్నారా, ఇట్లా చాలా రకాలుగా కూడా వాళ్ళు నిఘా పెట్టి మరీ చూసుకుంటున్నారంట. మొత్తం మీద ఈ అధికారులు కూడా ప్రజలు కూడా ఎలా తయారయ్యారంటే, ఎటు ప్రభుత్వం ఉంటే అటే మొగ్గు చూపి అటే జయధ్వానాలు పలికే పరిస్థితి కూడా వస్తుంది. బట్ ఈ వ్యవస్థ అనేది కామను. కాకపోతే ఈ అధికారులు కొంతమంది కీలకమైన నాయకులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడం అనేది
కొంచెం ఇబ్బందికర పరిస్థితులే. ఒకవైపు సర్వేలు కూడా రకరకాలుగా చెప్తున్నాయి. ఈయన లాస్ట్ వరకు ఉండి టీడీపీలోకి వెళ్ళారండి, లాస్ట్ వరకు ఉండి వైసీపీలోకి వెళ్ళారండి. ఎక్కువగా ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం, వైసీపీ నుంచి ఎక్కువగా వలసలు టీడీపీలోకి జనసేనలోకి వెళ్ళడం చూసాం. కానీ టీడీపీ నుంచి వైసీపీలో వచ్చే వలసలు చాలా అరుదుగా చూసాం. ఎవరో మన కేసీఆర్ నాన్నగారు లాంటి వాళ్ళు తప్పితే చాలా అరుదుగా చూసాం. సో అలాంటి సందర్భంలో ఏంటి, ఇంకా మనుషులు చాలామంది కార్యకర్తలు కూడా అటువైపు వెళ్ళిపోతున్నారా? ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ ముందు కూడా మంగళగిరిలో ఒకేసారి లోకేష్ గారి సమక్షంలో 200 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం, ఇలాగ ప్రతి దగ్గర కూడా జరిగింది. ఆయన యువగలం యాత్రతో పాటు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మొగ్గు చూపి ఇటువైపు రావడం, మరి కొంతమంది ఎందుకు ఇప్పుడు వస్తే వీళ్ళతో చికాకు, మరి ఇన్ని రోజులు వీళ్ళతో ఉన్నాం కదా, వీళ్ళతో కలిసి తిరిగాం కదా, ఇప్పుడు వెళ్తే బాగుండదేమో అనే ఫీలింగుల్లో కొంతమంది స్టెప్ బ్యాక్ అవుతుంటారు. అలా స్టెప్ బ్యాక్ అయినప్పుడు సరేలే అని చెప్పి ఎలక్షన్స్ తర్వాత వెళ్దామని చెప్పి అనుకుంటారు. అటువంటి వాళ్ళు రేపు 4 తర్వాత మెల్లగా సర్దుకుంటారు అనమాట. ఎట్లా సర్దుకుంటారంటే ముందు 2 సార్లు, తర్వాత ఇంకో 2 సార్లు అలా సర్దుకుంటారు. ముందు మీరు కింద కార్యకర్తలను పంపించండి, ఒక ఇద్దరిని 2 సార్లు ఇన్ ద సెన్స్ ఇద్దరిని పంపించండి, ఇటుపక్క ఒక 2 కార్యకర్తలు పంపించండి, నేను తర్వాత వస్తానని చెప్పడం, మనం చూసుకుందాం తర్వాత వాడికి వచ్చాక మాట్లాడదాం అని అట్లా జరుగుతుంది. సో అట్లా జరుగుతున్నప్పుడు సహజం. ఇప్పుడు ఎలా ఉందంటే నాయకులు అధికారులే కాదు, చాలా మంది గోడ మీద పిల్లలాగే ఉంటున్నారు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇంతవరకు మొన్నటి వరకు కూడా చూస్తున్నట్టయితే సిఎస్ గారి వ్యవహారం మనం చూసాం. జవహర్ రెడ్డి గారి వ్యవహారం ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు జవహర్ రెడ్డి గారి వ్యవహారం కూడా అటో ఇటో అన్నట్టుగా ఉంది. ఇంకా పదవి బదిలీ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సపోర్ట్ ఇప్పుడు లేనట్టు పరిస్థితి ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అధికారుల సంఘం కూడా రేపొద్దున మీరు ఐఏఎస్ కమిటీ యూనియన్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా రేపొద్దున మీరు ఇరుక్కుంటే మేము ఎవరు సపోర్ట్ చేయలేమన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే వీళ్ళందరూ కూడా చెప్తున్నారు కదమ్మా, కోర్టులు ఉన్నాయి, కోర్టులో కూడా నడుస్తాయి, మా తగ్గట్టు మేము ప్రూవ్ చేసుకుంటాం, చెప్పించుకుంటాం, కాదు కూడదంటే డ్రాగ్ చేస్తాం, బెయిల్ తీసుకుంటాం, లేదంటే మళ్ళీ వాయిదా అడుగుతాం అనే ఉద్దేశంలోనే ఉన్నారు. ఈ జవహర్ రెడ్డి గారి వ్యవహారం కూడా అసలు రేపు 4వ తేదీన కౌంటింగ్ సజావుగా సాగాలి అంటే జవహర్ రెడ్డి గారు లాంటి వ్యవహారం ఆయన ఉంచకూడదు, ఆయన ఆల్రెడీ ఇప్పటికే బదిలీ మీద పంపించేయాలి అని కూడా చాలామంది టీడీపీ మాజీ మంత్రులు విమర్శలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్తున్నారు. నిన్న మొన్న దేవినేని ఉమా గారు కూడా అదే మాట్లాడారు కదా, అసలు పిన్నెల్లి గారి లాంటి వ్యవహారం చాలా ఇష్యూ అయినా కూడా, అలాగే వైజాగ్లో కూడా సిఎస్ గారి వ్యవహారం, భూముల వ్యవహారం, రిజిస్ట్రేషన్ చాలా ఇష్యూ వచ్చినా కూడా ఏం మాట్లాడలేదు అన్నట్టుగా కూడా మనం చూసాం. సో ఏది ఏమైనా అధికారులు కొంతమంది సర్లే అని ఉంటారు, కొంతమంది తెగించేసే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ప్రజలు తట్టుకోలేక పోన్లే బాబు అన్నట్టుగా ప్రభుత్వానికి ఫేవర్గా ఉంటారు. మరి కొంతమంది ఏముందో ఏం చూద్దాంలే, 4 రాళ్ళు వెనకేసుకున్నామా, కాదు కూడదు ఉద్యోగం పోయిందా, ఎక్కడో విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోదామా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆ రాకెట్రీ నంబియార్ సంబంధించి విషయం మనం చూసాం. అప్పుడు ఆ టైంలో అక్కడ బిహేవ్ చేసిన డీజీపీ ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, వెళ్ళిపోయాడు, చక్కగా విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయాడు. అప్పుడు ఎవరు ఆయనతో అలా నడిపించారు? నంబియార్ లాంటి వ్యక్తిని, ఒక భారత రత్న అవార్డు తీసుకోవాల్సిన వ్యక్తిని, దేశానికి ఒక పెద్ద ఎస్సెట్గా, రాకెట్ని వ్యవస్థని నడిపించే ఎస్సెట్గా ఉండాల్సిన వ్యక్తిని ఆ విధంగా అబాసుబాలు చేసి ఆ కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన ఎంతో మనోనిబ్బరంతో ధైర్యంతో ముందుకొచ్చి మొన్న రీసెంట్గా పద్మవిభూషణ్ ఏదో అందుకున్నట్టున్నారు 2 years బ్యాక్ ఇప్పుడు. సో అవన్నీ కూడా ఒక సినిమాల రూపంలో బయటకు వస్తే కానీ వెలుగులోకి రావట్లేదు. చాలా వరకు మీడియాని అందరినీ మ్యానిపులేట్ చేసేస్తున్నారు, మేనేజ్ చేసేస్తున్నారు. సో ఇలాంటి వ్యవస్థ నడుస్తున్న ప్రస్తుత రోజుల్లో ఏదైనా సాధ్యమే, ఏదైనా జరగచ్చు. బట్ అధికారులు మాత్రం ఇప్పటి నుంచే సేఫ్ జోన్లో ఎవరికి వాళ్ళు ట్రాన్స్ఫర్లు, డిప్యుటేషన్ మీద గట్రా వెళ్ళిపోతున్నారు.